నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. జై జవాన్ జై కిసాన్ ప్రౌడ్గా చెప్పుకుంటాను సార్. ఖచ్చితంగా వాళ్ళు లేదు మనం లేం కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పుకుంటాను నేను. ఓకే, ప్లీజ్ మన సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరుపై ధన్యవాదాలు అండి. చేసుకొని వాళ్ళు చేసుకోండి. ఒక లైక్ మాత్రం ఇవ్వండి. లైక్ ఇవ్వమంటున్నాను సార్, డిస్లైక్ కాదు. వీడియో చివరకు చూడండి ఒకసారి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు సార్, చేసుకోండి సార్. మీకోసం వెయిటింగ్ సార్. నేను చేసుకోండి. కింద బెల్ ఐకాన్ ఉంటాయి కదా, దాన్ని ప్రెస్ చేయండి. ఆల్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేస్తే ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ వస్తుంది. అవధి చెప్తున్నాను నేను, కొంచెం సపోర్ట్ చేయండి సార్. నేను ఈ ఇయర్ లాస్ట్లో ఖచ్చితంగా నేను ఒక 50K సబ్స్క్రైబర్లు రీచ్ కావాలని చెప్పి అంటే చూస్తున్నాను నేను. మీ సపోర్ట్ ఎంతవరకు ఉంటుందో అది కూడా చూస్తాను నేను. దానివల్ల ఇంకా ముందుకెళ్తానని చెప్పి నా ఉద్దేశం అండి. నేను మీ అందరినీ కోరేది ఒకటే రిక్వెస్ట్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి అనే టైప్ నేను. ఓకేనా? వీడియో చివర చూడండి, స్కిప్ చేయకండి. స్కిప్ చేయడం వల్ల సార్ మీకు అది వీడియో ఎట్లుందో తెలియదు. అంటే బండికి ఎక్కడ టచ్ అప్ ఉందా, డెంట్ ఉందా, పెయింట్ ఉందా అని చెప్పి తెలియదు కాబట్టి నేను మీకు చెప్తున్నాను సార్. అందులో అంతకుమించి ఏం లేదు. జస్ట్ 2 నిమిషాలు మాత్రమే ఇస్తున్నాను సార్. నేను దాదాపు ఎన్ని వీడియో పెట్టినా చూసాను నేను. ఓన్లీ 2 నిమిషాలు మాత్రమే చూస్తున్నారు. దాదాపు అది బిలో 2 మినిట్స్ లోపలే అంతా స్కిప్ చేసేస్తున్నారు. అంటే చెప్పడం కారణం ఇదే అన్నట్టు. స్కిప్ చేసేసి తర్వాత సార్ ఇది ఎంతవరకు, ఏ మోడలు, ప్రైజ్ ఎంత అంటే చూస్తలేరు వాళ్ళు. మొత్తం స్టార్టింగ్లో ఒకసారి ఓకే నేను చెప్పింది వినేసి తర్వాత ఫైనల్గా చూసేస్తున్నారు అన్నట్టు. లాస్ట్ వరకు చూసేసి అయిపోయింది అంటున్నారు. సార్ అట్లా చూడకండి దయచేసి, నా రిక్వెస్ట్ ఇది. ఎవరికి వార్నింగ్ కాదు ఇది, తప్పు ఎవరు అనుకోకండి. మళ్ళీ ఈ రోజులో ఇప్పుడు ఏం మాట్లాడినా కానీ చిన్న మాట మాట్లాడిన చాలా పెద్ద తప్పులు ఇస్తారు. అట్లాంటి తప్పులు ఏం చేయ కాబట్టి నా వ్యూవర్స్ తరపున కానీ సబ్స్క్రైబర్ తరపున కానీ నేను కోరేది ఒకటే, మీరు చూడండి ఒక్కసారి. చూస్తే మీకు నచ్చితేనే ఒక వీడియోకి ఒక లైక్ మాత్రం ఇవ్వండి. స్కిప్ మాత్రం చేయకండి దయచేసి. ఓన్లీ మనం పెట్టేది ఓన్లీ తెలంగాణ వెహికల్స్ అండి, ఢిల్లీ వెహికల్స్ కాదు. నాన్ యాక్సిడెంట్ ఒకవేళ ఒరిజినల్ అయితే మాత్రమే చెప్తాను సార్. దానికి ఎంత టైం తీసుకొని చెప్తున్నాను, మీరు కొంచెం ఆలోచించే కొంచెం టైం ఇవ్వండి. మీ టైం కూడా ఒకసారి మన నెంబర్ కూడా చూపిస్తాను. మన లొకేషన్ వచ్చి కొరుట్ల అండి, తెలంగాణ స్టేటు. ఒకసారి చూడండి. మనం ఇప్పుడు పెట్టేది ఏంటంటే వ్యాగనర్ అండి. మా మోడల్ వచ్చేసి 2020 ఉంది. సింగిల్ ఓనర్, షోరూమ్ ట్రాకు. ఓన్లీ 38,000 మాత్రమే తిరిగింది. అది చూపిస్తాను. చూపించే ముందు కొంచెం ఓపికతో చూడండి ప్లీజ్, ఏం లేదు. ఓకేనా? వ్యాగనర్ ఇది, మారుతి సుజుకి వ్యాగనర్ ఇది సార్. ఇది నా నెంబర్ సార్. ఇది నా నెంబరు. మన లొకేషన్ కొరుట్ల సార్, జగిత్యాల డిస్టిక్, తెలంగాణ స్టేట్ మనది. 8340080553 అండి. టైం పాస్ కాల్స్ మాత్రం చేయకండి. అంటే చెప్తున్నాను అట్లా కూడా ఇప్పుడు కూడా చేస్తున్నారు సార్. నిన్న నైట్ కూడా వచ్చింది. అట్లా అడుగుతున్నాను నేను. మీకు డెంట్ ఎక్కడుందో కూడా చూపిస్తాను. ఒకసారి సరౌండింగ్ ఒక్కసారి చూసుకోండి, మీకు ఐడియా కోసం చెప్తున్నాను నేను. ఇందులో ఎవరిని కూడా తప్పుపడడానికి ఏం లేదండి. ఎవరికి నచ్చితే తీసుకుంటారు, లేకపోతే లేదు, అంతే. వెహికల్ క్లియర్ తెలుస్తుందని చెప్పేసి చెప్తున్నా సార్ నేను. ఇది ఖచ్చితంగా చాలా వరకు రీచ్ కావాలని చెప్పేసి అంటున్నాను. ఎందుకంటే చాలామంది నన్ను అడిగారు వ్యాగనర్లు, కాకపోతే అప్పుడు మన దగ్గర ప్రజెంట్ లేకపోయింది. ఇప్పుడు ఉన్నా సార్. మీకు డెంట్ అన్నారు కదా, ఒకసారి బయట నుంచి చూపిస్తారు చూడండి. చిన్న చిన్న టచ్ అప్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి సార్. దాన్ని ఎవరు తప్పుగా తీసుకోకండి. ఏదో యాక్సిడెంట్ అయిన ఫీలింగ్లో వస్తున్నారు కొంతమంది. ఇక్కడొక్కటి చూసుకోవచ్చు సార్, అంతే ఉంది. ఓకేనా? మీకు ఇంటీరియర్ చూపిస్తా చూడండి. ఇది చూసుకోవచ్చు, ఇంటీరియర్ ఇట్లా ఉంది. వ్యాగనర్ ఇది మోడల్ 2020 అండి. ఇది వెహికల్ నీట్గా చూపిస్తుంది సార్. కొంచెం ఓపికలను చూడాలి మీరు, అంతే, ఏం లేదు. రీడింగ్ 38,000 ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇట్లా ఉంది ఇంటీరియర్ చూసుకోవచ్చు. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సార్, అది కూడా చూపిస్తాను మీకు. చూసుకోవచ్చు. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, ప్లస్ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉందండి. ఇట్లా చూసుకోవచ్చు. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మీకు. రూఫ్ చెక్ చేసుకుంటే మాత్రం ఇట్లా సార్. రూఫ్ మాత్రం ఇట్లా ఉంది, చూసుకోవచ్చు సార్. లాంగ్ లెంత్ అనుకోకండి, నేను దానికి చెప్పడం కాదు కానీ కొంచెం ఐడియా ఉంటుందని చెప్తున్నా సార్ నేను. ఒక వేరే ఓవరాల్గా ఇట్లా చూసుకుంటే ఇట్లుందని. డోర్స్ చూసుకోవచ్చు, ఏవి మాత్రం ఏం ప్రాబ్లం ఏమి లేవు, చూసుకోవచ్చు. ఇట్లా ఉందండి. ఇది కూడా చూసుకోవచ్చు. మీకు ప్రతి డోర్ చూపించిన తర్వాత గ్లాసు, బానెట్, డిక్కి ప్రతి చూపిస్తా. కాకపోతే ఏందో కొంచెం టైం ఇచ్చి చూడాలి మీరు, అంతే, ఏం లేదు. ఎవరికైనా నచ్చితే తీసుకుంటారు సార్. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరికైనా షేర్ చేయండి, అట్లా అని చెప్తున్నాను నేను.
పెట్రోల్ వర్షన్ సార్ ఇది, అది వ్యాగనర్ పెట్రోల్ ఇది. చూసుకోవచ్చు మీకు ప్రతిదీ డోర్ బీడింగ్ ప్రతిదీ చూపిస్తా. ఆప్రణ పిల్లర్ మీకు ఎవరు చెప్పారు సార్ ఇట్లా, నేను చెప్తున్నాను నేను. కాకపోతే రెస్పాన్స్ కూడా నాకు అట్లా ఉంది కాబట్టి ఇంత టైం తీసుకొని చెప్తున్నాను సార్ నేను. డిస్లైక్ కొట్టే వాళ్ళకి మాత్రం నా వీడియోలు పనిచేయాలి సార్, అది కన్ఫర్మ్గా చెప్తున్నాను. అది తప్ప అనుకున్నా పర్లేదు, ఎందుకంటే వాళ్ళకు మనకు చాలా డిఫరెన్స్ ఉంటుంది సార్. తీసుకునే వాళ్ళు డబ్బులు పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తాను నేను. ఓకేనా సార్? చూసుకోవచ్చు ఇట్లా ఉందండి ఇది. షోరూమ్ ట్రాక్ ఉంది సార్. దీని ప్రైస్ వచ్చి 5,50,000 చెప్తున్నా సార్. 5,50,000 చెప్తున్నారు. సరే మీకు రీడింగ్ చూపిస్తా చూడండి ఒకసారి. జెన్యూన్ రీడింగ్ అండి, ప్రాబ్లం ఏం లేదు. మీరు చూపిస్తాను ఒక్క నిమిషం. చూసుకో సార్, 38,000 ఉంది. ఇది కనిపించింది సార్, 38,000 ఉంది రీడింగ్. టోటల్ ఒరిజినల్ ఇది, జెన్యూన్. మీరు షోరూమ్లో చెక్ చేయించుకుంటే చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీకు డిక్కీ బాగా టోటల్ చూపిస్తా చూడండి ఒకసారి. ఇంజన్ సౌండ్ కూడా మీకు ఆల్రెడీ చూపించాలి, ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి చూపిస్తాను నేను కూడా. సరే చిన్న చిన్న టచ్అప్లు మాత్రమే మీరు గమనించవచ్చు, మళ్ళీ చూపించలేదు అంటారు కాబట్టి చెప్తున్నాను సార్. ఒక్కటి మర్చిపోతున్నా సార్, ఎందుకు చూపిస్తున్నా అంటే ఎప్పుడైనా కానీ మీకు తీసుకునేటప్పుడు కొంచెం ఐడియా ఉంటుందని చెప్తున్నా సార్ నేను. సోది అనుకోకండి, కొంచెం టైం కేటాయించండి సార్. అంటే ఎవరైనా సీరియస్గా సెర్చ్ చేసే వాళ్ళకి మాత్రమే ఐడియా ఉంటుందని చెప్తున్నాను. అట్లా ఇట్లా ఉంది. లోపల చూపిస్తా ఒక్క నిమిషం. ఇందులో సార్ జాకు ఉంది, ఇందులో పానా ఉన్నది, ఇందులో ఉన్నాయి. ఇది కింద చూపిస్తాను మీకు కూడా. స్టెఫిన్ చూసుకోవచ్చు సార్. వెహికల్ మాత్రం నీట్గా ఉంది సార్, చాలా నీట్గా ఉంది. స్టెఫిన్ మాత్రం సిల్ ఉంది, చూసుకోవచ్చు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. ఇంకా అది ఇప్పని కూడా ఇప్పలేదు, అట్లా ఉంది స్టెఫిన్ మాత్రం. దాన్ని ఓపెన్ చేయలేదు స్టెఫిన్ కూడా, అట్లా ఉంది. ఈ చిన్న చిన్న తీసేటప్పుడు పెట్టేటప్పుడు సామాన్ తీసేటప్పుడు పెట్టి తగ్గుతాయి కాబట్టి చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. అది కూడా ఖచ్చితంగా చెప్తున్నాను, ఎందుకంటే సార్ మీరు నాకు వీడియో చూపించలేరు కదా, నేను అట్లా అనుకొని రాలేదు ఇట్లా అనుకొని వచ్చిన కొంతమంది ఉంటారు కాబట్టి ఎవరికైనా జనరల్గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నేను. ఓకేనా? ఇప్పుడు మీకు ఇంజన్ సౌండ్ వినిపిస్తా, ప్లస్ లైట్ కూడా చూపిస్తాను. చూసుకో సార్, ఇంజన్ సౌండ్ మాత్రం ఇట్లా ఉంది. స్మూత్ పెట్రోల్ ఇట్లా వస్తాయి, నార్మల్ వస్తాయి, ఇట్లా ఉంది. ఏది మాత్రం చేంజ్ ఏం కాలేదు సార్ ఇంట్లో, చూసుకోవచ్చు మీరు కూడా. ఏది కూడా చేంజ్ ఏం లేదు. షో పట్టి కానీ పిల్లర్స్ కానీ ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. మొత్తం A to Z మీరు డైరెక్ట్గా చెక్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది సార్. మనం చెప్పిన దానికంటే చూసుకోవచ్చు. ఇది బానెట్ చెక్ చేసుకోవచ్చు, బానెట్ కూడా ఓకే ఉంది. ఇట్లా ఉంది సార్ ఇది. ఒక్కొక్కరు మెసేజ్ చేస్తున్నారంటే అన్న మీది డైరెక్ట్ చెప్పంటున్నారు, డైరెక్ట్ అన్న వాయిస్ గ్యాప్ వేయకుండా చెప్పమంటున్నారు సార్. అట్లా చెప్తే కూడా సోది అనుకుంటున్నారు సార్. హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, ఫోక్ ల్యాంప్ మాత్రం రావట్లేదు సార్. ఒకవేళ ఓనర్ అడుగుతాను నేను, మీరు ఒకవేళ ఫోన్ చేస్తే చెప్పండి, నాకు ఫోన్ చేస్తే నేను చెప్తాను మీకు కూడా. ఇది కూడా చూసుకోవచ్చు, హెడ్ లైట్ ఓకే ఉంది, ఫోక్ ల్యాంప్ ఇది రావట్లేదు. హెడ్ లైట్ ఇండికేటర్ టోటల్ ఓకే ఉందండి, చూసుకోవచ్చు. ఓకే, అట్లా చూసుకుంటే మిర్రర్ సైడ్ కూడా ఇండికేటర్ వర్క్ చేస్తుంది. మీకు బ్యాక్ సైడ్ చూసుకున్న ఫ్రంట్ సైడ్ చూసుకున్న ఇది ఓకే ఉంది. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా ఓకే ఉంది సార్, చూసుకోవచ్చు. ఇట్లా ఉంది, బ్యాక్ సైడ్ కూడా ఇండికేటర్ ఓకే ఉన్నాయి. ఎట్లాంటి ఫీడ్ కానీ డ్యామేజ్ కానీ ఏది లేదు. ఓకేనా? మీకు గ్లాస్ చూపిస్తా, ఫ్రంట్ నుంచి చూసుకోవచ్చు మీరు కూడా. ఓకే, గ్లాస్ వచ్చేసి CA ఉంది సార్, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. CA ఉంది. ఓకేనా? ఇది B సిరీస్ ఉందండి. ఇది ఇక్కడ మీకు ఐడియా వచ్చింది సార్, ఇక్కడ అది CA ఉంది, B సిరీస్ ఉంది, కనిపిస్తుంది కదా మీకు కూడా. E6 సేమ్ ఉంది సార్. ఇది కూడా సేమ్ B సిరీసే ఉంది, కనిపిస్తుంది కావచ్చు మీకు. ఇది CA ఉంది సార్, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు సార్. ఎండలో కూడా గ్లాసులు వాలిపోతాయి సార్, అది కూడా ప్రాబ్లం ఏం కాదు. కానీ యాక్సిడెంట్ కాకుంటే అట్లా చూసుకోవాలి, యాక్సిడెంట్ అయితే లేదు. ఇది కూడా సేమ్ B సిరీస్ ఉంది, ఇది కూడా B సిరీస్ ఉంది. ఒక మీకు ఇప్పుడు టైర్స్ చూపిస్తా చూడండి సార్. టైర్స్ చూసుకుంటే ఒక 20-30% ఉంటాయి సార్. ఇవి అంటే బురద ఉంది, కొంచెం కనిపిస్తలేదు మీకు, అట్లా ఉన్నాయి. ఇది కూడా చూపిస్తాను మీకు, సేమ్ అంతే ఉన్నాయి. ఇది కూడా అంతే ఉన్నది, చేంజ్ ఏం లేదు.
4 టైర్లలో 2 టైర్లు మాత్రం ముంగటి కొంచెం తక్కువ ఉన్నాయి, వెనక మాత్రం ఒకే ఉన్నాయి సార్. ఇవి వెనక టైర్లు మాత్రం పర్ఫెక్ట్ ఉన్నాయి. ఇవి 50-60 కంటే ఎక్కువ ఉన్నాయి సార్. ఇవి చూసుకోవచ్చు. ఇది కూడా చూసుకోవచ్చు సార్. సేమ్ అంతే ఉంది. సేమ్ ముంగటి రెండు కొంచెం తక్కువ ఉన్నాయి కానీ ఓవరాల్గా టోటల్గా మంచిగా ఉన్నాయి. చూసుకోవచ్చు. ఓవరాల్గా వెహికల్ మాత్రం ఇట్లా ఉంది. మీకు ఆల్రెడీ చూపించిన చెప్తున్నాను నేను. సరే బీడింగ్ తీసి చూపిస్తా చూడండి. ఓకే చూసుకోవచ్చు. ఇది కూడా బీడింగ్ ఓకే ఉంది. ఎక్కడ కూడా ఏం డ్యామేజ్ లేదు సార్. మీరు చూడండి. అంటే నేను చూపించడానికి కారణం ఏంటంటే కొంచెం యాక్సిడెంట్ అయిన వెహికల్స్ కానీ కొంచెం ఐడియా మీకు కన్ఫర్మ్ కోసం చెప్తున్నాను నేను. మీరు కూడా చెక్ చేసుకో సార్. ఇది నా వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఇదే ఇట్లా చెక్ చేస్తారు దాదాపు, ఎందుకంటే వాళ్ళకి ఐడియా వస్తుంది కాబట్టి. ఇది వెళ్తుందిరా. ఓకే ఇట్లా ఉంది. ఓకేనా. అందులో స్క్రీన్ కూడా ఉందండి, చూపిస్తాను అది కూడా మీకు స్క్రీను. ఇది కూడా చూసుకోవచ్చు సార్. ఇది వెహికల్ మాత్రం చాలా బాగుందండి. స్మూత్ ఉండి మంచి కండిషన్లో ఉంది. ఓన్లీ 38,000 మాత్రమే తిరిగింది. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ప్రజెంట్ లేదు సార్. ఓకే ఇది కూడా చూసుకోవచ్చు. ఓకేనా. వెహికల్ ఓకే పర్ఫెక్ట్ ఉంది సార్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి సార్ దయచేసి, క్యాంపస్ కాల్స్ చేయకుండా. చూపించిన వెహికల్ అండి మారుతి సుజుకి వ్యాగనర్ అండి. మోడల్ వచ్చేసి 2020 ఉంది. ఇది రీడింగ్ వచ్చేసి 38,000 మాత్రమే తిరిగింది సార్. దీని ప్రైస్ వచ్చేసి 5,50,000 చెప్తున్నారు. బార్గెన్ ఉంటుంది ప్రైస్ మాత్రం. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సార్. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు సార్. కీస్ ఒకటే ఉన్నాయి. షోరూమ్ ట్రాక్ ఉంది. ఒరిజినల్ రీడింగ్ సార్. ఎట్లాంటి ట్యాంపరింగ్ ఏం లేదు. రీడింగ్ మాత్రం కన్ఫర్మ్ చెప్తున్నాను నేను. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్ జై కిసాన్ జై హింద్.